మనం చెప్పుకున్నాం కదండీ! డిసెంబర్ 5వ తారీఖున మెగా పేరెంట్స్ కమ్ టీచర్ మీటింగ్ జరుగుతుందని చెప్పి. ఇదిగోండి పేరెంట్స్ వస్తుంటే పిల్లలే చక్కగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి బ్యాడ్జ్‌లు పెడుతున్నారు. అలాగే ఇదిగోండి ఇక్కడ కొన్ని వస్తువులు డిస్‌ప్లే చేశారు. నంబర్స్ గానీ, వర్డ్స్ గానీ ఆహ్, చూడండి పిల్లలు ఆట వస్తువుల్లా ఆటలతోనే చదువుకోవడానికి ఎలా డిజైన్ చేశారో అలాగే తల్లిదండ్రులు కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళని చూస్తే కూడా ముచ్చటేస్తుంది. ఒకేసారి వాళ్ళు కూడా పిల్లల్లా కూర్చున్నారు స్కూల్‌లో. వాళ్ళకి వాళ్ళ పాత రోజులు గుర్తొచ్చుంటాయిలెండి. ఇదిగోండి అలాగే స్కూల్‌లో మాకొక అవసరం ఉందండి. స్కూల్‌లో కంప్యూటర్ లేదు. కంప్యూటర్ కావాలని చెప్పి అడగగానే మా ఊరు పెద్దవాళ్ళు కంప్యూటర్ అనేది డొనేట్ చేశారు స్కూల్‌కి. చూడండి మీకు బడి కావాలా? గుడి కావాలనంటే మా ఊరు వాళ్ళు ఖచ్చితంగా మాకు బడే కావాలి. ఎందుకంటే జ్ఞానం అనేది ముందు తరాలకి ఇవ్వాలి. చదువు ముందు తరాలకి ఇవ్వాలి అని బాగా నమ్మేవాళ్ళలో మా ఊరు పెద్దలు ముందుంటారండి. అందుకే చూడండి ఆ స్కూల్‌ని ఎంతో ఇష్టపడ్డారు. ఎంతో గౌరవించారు కాబట్టే వాళ్ళ ఊళ్ళో ఉన్న స్కూల్‌ని పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అందరికి అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి చాలా డొనేట్ చేశారండి. కుర్చీలు గాని, ఇదిగోండి స్పోర్ట్స్ ఐటెమ్ మనకు కనబడుతుంది చూసారా? అవన్నీ వాళ్ళు డొనేట్ చేసినవే. అందులో 2 క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి, వాలీబాల్స్ ఉన్నాయి, అలాగే టెన్నికాయిట్స్ ఉన్నాయి, అలానే యోగా మ్యాట్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు డొనేట్ చేసినవే. వాళ్ళు మాకు అవసరం ఉంది అనగానే ప్రిన్సిపల్ గారు చెప్పగానే మేమున్నాం మీకెందుకు మీరు ముందుకు వెళ్ళండి. మేము చూసుకుంటాం ఏమైనా సరే అని చెప్పి పెద్దవాళ్ళందరూ భుజం తట్టి మరీ ముందుకు నడిచి ఈ విషయాన్ని బట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అలాగే ప్రిన్సిపల్ గారు మీరు మా తోడుంటే చాలండి మేము స్కూల్‌ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మన స్కూల్‌లో పీఈటీ టీచర్ లేరండి. ఇప్పుడు కొత్తగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో పీఈటీ టీచర్ గారు వచ్చారు. చాలా క్రమశిక్షణ నేర్పిస్తున్నారు పిల్లలకి. చాలా అంటే చాలా బాగా ఉన్నారు ఇప్పుడు అలాగే వచ్చిన పెద్దవాళ్ళకి పీటీ టీచర్‌ని పరిచయం చేస్తున్నారు. అలాగే ఇంకా స్కూల్‌లో ఉండే స్థితిగతుల గురించి కూడా ప్రిన్సిపల్ గారు పెద్దవాళ్ళతో అందరితో మాట్లాడారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఒక భరోసా ఇచ్చారండి. మీకు ఏం కావాలన్నా స్కూల్‌లో ఏది కొరతగా ఉన్నా మేమున్నాము, మేము చూసుకుంటాము, మేమిస్తాము అని చెప్పి చాలా, చాలా అంటే చాలా భుజం తట్టేవాళ్ళండి మా వాళ్ళు. ఎందుకనంటే అందరూ పెద్ద మనసు కలిగిన వాళ్ళు. చాలా మంచివాళ్ళండి. మా గ్రామ పెద్దలందరూ చాలా అంటే చాలా మంచివాళ్ళు. ఎందుకనంటే విద్య అందరికీ అందాలి. అన్ని ఫెసిలిటీస్‌తో స్కూల్ రన్ అవ్వాలి. ఏ పిల్లవాడికి కూడా ఏది తక్కువ కాకూడదు అని చెప్పి చాలా బాగా ఆలోచిస్తారండి. అందుకే మా అలాగే ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నారు. ఆ మీటింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అది పేరెంట్స్ కమ్ టీచర్ మీటింగే. ఆ మీటింగ్‌లో మాట్లాడుతున్నారు. సడెన్‌గా మా లడ్డు అడ్డొచ్చాడు కెమెరాకి. కానీ మా లడ్డు ఉంటే బావుంటదని నేను కట్ చేయలా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.